మమ్మరే కృష్ణ అసెంబ్లీ కోడి చెరువు నుంచి సత్యసాయి జిల్లా నుంచి ఈ జూము యాప్ ద్వారా మనం అందరినీ సమకూర్చిన దేవునికి స్తోత్రాలు. ఈ కార్యం జూమ్ ద్వారా మార్నింగ్ కాన్ఫరెన్స్ జరిగిస్తున్న నిర్వాహకులు వర్ణభాషను బట్టి కూడా దేవునికి స్తోత్రాలు, ఆయనకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభ ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. మన మధ్యలో సుందర్ జాన్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. నెల్లూరు నుంచి పి సుందర్ జాన్ గారు ఉన్నారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు. అన్న సుందర్ జాన్ అన్న వందనాలు. ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన ఆయన, జోమ కలిగిన యేసయ్య, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడివి, మహాగణుడివి నాయన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడు అయిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఆకాశంలో మహాకాశంలో పట్టజన మా రక్షక, మా దేవ, మా విమోచకుడ, సజీవుడు అయిన తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. రాత్రి అంతా మా దేహాలకు మంచి నిద్రనిచ్చే స్తోత్రములు. తిరిగి నాయన ఈ ఉదయకాలం నాయన 5 గంటలకు మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరి ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు స్తోత్రములు నాయన తండ్రి. ప్రభా నాయన ఈ దినం అధ్యక్షులు నడిపిస్తున్నటువంటి ఇతరులకు మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా నాయన జూము నడిపించుటకు దయచేయండి నాయన తండ్రి. జూము నిర్వాహులు బర్ణబాసన్న కూడా మీరు దీవించి మీరు ఆశ్రయించండి ప్రభా. స్తోత్రములు. పాట పాడిన దాసు నాయన మంచి స్వరం ఇచ్చి చక్కగా పాటకు పాట నాయన దయచేయండి తండ్రి. ఈ దినం వాక్యం అందించినటువంటి దాసుడు ప్రభాని సిరుసాటను మరుగుపరచండి. ఈ దినం మాకు ఏ వాక్కులు అవసరమయ్యాయో ఉదయ కాలం ప్రభా, ఆ వాక్కుల్ని దాసులకు అందించి నీ దాసులు మాకు అందించి అవి మా హృదయాలు విడిచిపెట్టక ఫలింపు దయచేయండి నాయన. నీకు స్తోత్రములు ప్రభా. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి నాయన. ఫోన్లు కూడా ప్రభా ఎటువంటి ఆటంకములు జరగకుండా అవి స్వాధీనంలో ఉంచుకొని చక్కగా పని చేయటకు దయచేయండి నాయన. చేరి ఉన్న నీ దాసులందరినీ మీరు దీవించండి. చేరవలసిన వారిని తరపెట్టి సకాలమునకు వచ్చి ప్రభా జుములో చేరి నీ పరిశుద్ధమైన వాకులు వినుటకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. మా తలంపులు మా ఆలోచనలు కూడా నాయన స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ఇప్పుడు నాయన కూడికను మేము ప్రారంభిస్తూ ఉండగా ప్రభా, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నాయన వీరు అధ్యక్షులుగా జరిగించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి బతిలాడి ఏడుకొనుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన సుందర్ జాన్ అన్నకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. మనకు పాటకు నిర్ణయించినటువంటి మధ్యమని చంద్రయ్య గారు లేనట్టున్నారు. అందుకని ఎస్ఎల్ గుడిపాడు నుంచి జి తిమోతి గారు ఉన్నారు, దైవ సేవకులు. వారు పాట పాడి వినిపిస్తారు. పల్లవి 2 చరణాలు. తిమోతి వందనాలు అయ్యా. పల్లవి 2 చరణాలు పాట పాడండి. ఓకేనా? దేవునికి స్తోత్రములు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కి చేరువచ్చిన దేవుని దాసులందరికీ ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మన దగ్గర ఉన్న పాటల పుస్తకాల్లో నుంచి ఒక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. ఒక్క నిమిషం. ఈ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, నేరములంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలిలీయుడా,
నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఈ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, నేరములంచని వాడా నాదు నజరేయుడా. వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడించగా పిలిచితివి, వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడింపగా పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి, నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఈ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, నేరములంచని వాడా నాదు నజరేయుడా. తీరము దాటిన వాడా నాదు గలెలూయుడా. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఎన్న తరమా నీ ప్రేమ సన్నుతింతును నా దేవా, ఎన్న తరమా నీ ప్రేమ సన్నుతింతును నా దేవా, నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఈ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, నేరములంచని వాడా నాదు నజరేయుడా. తీరము దాటిన వాడా నాదు గలిలయుడా. అన్నా వందనాలు. వందనాలు. చక్కటి పాట పాడి వినిపించినటువంటి జి తిమోతి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. మనము చక్కటి సమయానికి ఇచ్చాము. మన మధ్యలో ఒంగోలు జయబాబు గారు ఉన్నారు వినకొండ నుంచి. వారు వాక్యమును అందించే దానికంటే ముందు మన మధ్యలో మల్లెపోగు పేతురు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వారు ప్రార్థన చేస్తారు. అయ్యా పేతురయ్య వందనాలు. మల్లెపోగు పేతురు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలం మరొకసారి మీ స్వరాన్ని వినటానికి మీరు మమ్మల్ని పెందల కాడని ఈ విధంగా మేల్కొలిపి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించగలిగే కృపనిచ్చారు. ఇప్పుడు మీ దాసుడు నిలబడి జయబాబన మాకు మీ లేఖనాల నుంచి అందిస్తుంటుండగా ఆ మాటలు మాకు చక్కని అర్థాలతో కూడిన సంగతులు మీరు బయలుపరచండి అయ్యా. అనేక సహోదరులు అనేక విధాలుగా తెలియజేస్తుండడం మీ దాసుడు
ప్రకటన గ్రంథం మీద మీరు మీ దాసుని ద్వారా మాట్లాడుతూ మాతో మమ్మల్ని పురుకొలుపుతూ మీరు అక్కడ కొరకు సిద్ధపరుస్తూ మమ్మల్ని ఆధ్యాత్మమైన మేలులతో నింపుతూ ప్రతిదినం ఈ విధంగా ఒక దాసుని నిలబెట్టుకొని సిద్ధపరచుకొని ఆసక్తి గల మాకందరికీ మీ పాఠాలు నేర్పిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఈ దినం మీ దాసుడు చెప్పబోయే మాటలు మేమందరం శ్రద్ధగా వినటానికి మీ స్వరాన్ని మాకు స్పష్టంగా అర్థం కావటానికి నెట్వర్క్ ఎటువంటి సమస్యలు లేకుండా అందరికి చక్కగా ఫోన్ కాల్స్ చక్కగా పనిచేయనట్లు సహాయం చేయండి. ఇది మొదలుకొని 6 గంటల వరకు మీ దాసుడు మాట్లాడని కూడా మీ దాసుని స్వరాన్ని మీ దాసుని తలంపులు మీ స్వాధీనంలో ఉంచుకుందరని, మీ నామానికి మహిమ మాకు చేరువచ్చిన మా అందరికీ మేలుకరంగా జరిగించుకుందరని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేసినటువంటి మళ్ళీ పేతురు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సమయంలో మనకు మధ్యలో ఒంగోలు జయబాబు గారు ఉన్నారు. వెనుకొండ నుంచి ఎవెంజలిస్టు వారు వాక్యాన్ని అందిస్తారు. మనం శ్రద్ధగా అందులో ఉంది. జయబాబు అన్న వందనాలు. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా ఉదయకాలంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలా వినపడుతుంది కదా? వినబడుతుంది. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం అలాగే 3వ వచనం చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలను మీరు దీవించి మా కొరకు తెలియజేయురని. మరి కాన్ఫరెన్స్లో ఉన్న దేవుని సేవకులు నిర్వహిస్తున్నవారు, అలాగే నాయన నడిపిస్తున్నవారు, పాట పాడిన వారు, ప్రార్థించిన అందరి కోసం మనం చెల్లిస్తూ ఈ మాటలు మీవి, మనుషులైన మమ్ములను మరుగుపరిచి మీరు మాట్లాడి మీరు మహిమ పొందుతారు. రాకడ విషయములను మేము తెలుసుకోవడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం గతంలో సంవత్సరం క్రితం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసాం. అయితే ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి రాకడ సిద్ధపాటు వర్తమానాన్ని ఈరోజు మనం విందాం. అయితే ఈరోజు ఉన్నటువంటి అంశము యేసుక్రీస్తు యొక్క 2 రాకడలను గురించినటువంటి మర్మమును మనం 3 అంశాలలో, అనగా ఆయన మొదటిగా ప్రవక్తగా ఉన్నాడు, అలాగే ఇప్పుడు యాజకుడుగా ఉన్నాడు, రానయున్న రోజులలో రాజు వలె ఆయన ఉన్నాడు. ప్రవక్త, యాజకుడు, రాజు, లేక ఎలా చెప్తారు, రాజు, ప్రవక్త, యాజకుడు, ప్రాస కొరకు అలా చెప్తుంటారు. అయితే 2 రాకడలు అనేది మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు మొదటి రాకడను గురించి మరి చెప్పినంత స్పష్టంగా మరే విషయాన్ని గురించి చరిత్ర అనేది మరి స్థాపించలేదు. అంటే చరిత్ర స్థాపించింది ఆయన మొదటి రాకడను గురించి. అంటే మొదటి రాకడ అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే, మనందరికి అర్థమైన విషయం, ఆయన
పుట్టిన విధానం అనేది మనం చెప్తున్నాం. ఆయన పుట్టాడు, మంచిది. అట్లాగే ఆయన పుట్టడానికి మరి ఆయన మొదటిగా ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి ఆయన మొదటి రాకడను గురించి కానీ రెండవ రాకడను గురించి కానీ ప్రవచనాలు చెప్పారు. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ ఆయన మొదటి రాకడలో నెరవేరలేదు. ప్రవచనం అంటే నెరవేరాలి, వచనము ప్రవచనం నెరవేరాలి. కాబట్టి మొదటి రాకడలో నెరవేరలేదు కాబట్టి ఈ ప్రవచనాలను సంపూర్ణముగా మరి నెరవేరేటట్లు చేయటానికి యేసు ప్రభు రెండవసారి మరి వస్తున్నాడు అనే దానికి ఆధారం అనేది మనకి కలుగుతుంది. అంటే మెస్సయాను గురించినటువంటి ప్రవచనాలు 44 ఉన్నాయి. మనం 3 ఆధారాలు మనం తీసుకున్నాం. అయితే అంటే ఆయన ఎందుకంటే అలాగ ఆయన రెండవసారి రావటానికి కారణం ఏంటంటే యేసు ప్రభు కాలంలో మత నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆయన రెండవ రాకడకు సంబంధించినటువంటి ప్రవచనాలకు అలాగే మొదటి రాకడకు సంబంధించినటువంటి ప్రవచనాలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకోవడంలో వాళ్ళు వైఫల్యం చెందారు. అందుచేత యేసు ప్రభువుని తిరస్కరించారు. యోహాను సువార్తలో చెప్తాడు, ఆయన యొక్క సొంత జనులే ఆయనను తిరస్కరించిరి అనే మాట మనం అక్కడ. కాబట్టి ఆ సంగతిని మరి పామరుడైన పేతురు గారు అనుకోవచ్చు, లేక పండితుడైన హీఈస్ నాట్ ఏ లిటరేట్ అంటే చదువుకున్నవాడు కాదు, ఒక వ్యాపారి, ఆయన రాస్తున్నాడు. ఒక చేపలు లేక శిష్యుడు మొదటి పేతురు పత్రికలో మొదటి అధ్యాయం 10-11 వచనాల్లో ఇక్కడ కొన్ని మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఇక్కడ 2 మాటలు గమనించాలి. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం అలాగే 11వ వచనం చదువుతున్నప్పుడు, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు. కృప అంటే యేసు ప్రభు, రక్షణ అన్న కూడా యేసు ప్రభు. అంటే ఆయన క్రియ అనేది మనం గమనించాలి ఇక్కడ ముఖ్యంగా. తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు. శ్రమ అంటే ఇక్కడ సిలువ. శ్రమ అంటే మనం దీంట్లో ఉన్న విధానాన్ని మనం గమనించుకోవచ్చు. మీకు ఒక చక్కని చిత్రపటం మనం ఈరోజు చూద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అంశంలో ఈ చిత్రపటాన్ని మనందరం కూడా చూడవచ్చు. ఇక్కడ మొదటిగా సిలువ అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది. అలాగే మహిమ అనే కిరీటం మరి మీరందరూ కూడా అక్కడ మరి చూడవచ్చు. కాబట్టి ఈ చిత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు కదా. శ్రమ అంటే సిలువ. వాటి తర్వాత కలుగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మయే కాలమును ఎట్టి కాలమును సూచించును దాన్ని విచారించి పరిశోధించిరి. ప్రవక్తలు విచారిస్తున్నారు ఆయన శ్రమ అంటే ఏంటి, లేక ఆయన మహిమ పొందటం అంటే ఏమిటి అనేది. ఆ కిరీటం అనే ఆ డయాగ్రామ్ కూడా మనం అక్కడ చూడవచ్చు. సో మొదటి భాగంలో శ్రమ అనేది మనకి కనపడతాం. చూసారా? అంటే వీటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పుకోవచ్చు అంటే, సిలువ అంటే ఇంగ్లీష్లో క్రాస్ అంటారు, మరి సింహాసనము అనే మాట వినియోగించుకోవచ్చు. మహిమ అంటే మనం అక్కడ సింహాసనం అనేది మనం గమనించవచ్చు, అంటే క్రౌన్ అనే అర్థం. కాబట్టి క్రాస్కి క్రౌన్కి అంటే సిలువకు సింహాసనానికి మధ్య ఉన్న కాల వ్యవధిని
ఈ ప్రవక్తలు చూడలేకపోయారు. ఎందుకంటే సింహాసనం కంటే ముందున్నారు వాళ్ళు. కాబట్టి సిలువ ఉంటుందని తెలుసుకోలేకపోయారు. అది మనం గమనించాలి. అంటే ప్రవక్తలకు తెలియలేదు కాబట్టి మనకి కూడా తెలియలేదని మనం అనుకోకూడదు. అందుకనే ప్రవక్తలు సిలువ కంటే ముందు ఉన్నారు, మనం సిలువ తరువాత ఉన్నాం. అది మనం అందరం కూడా గమనించాలి. అందుచేత అంటే యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో నెరవేరిన ప్రవచనాలు మనం చాలా ఈజీగా, అంటే సులువుగా మనం అవగాహన చేసుకొని, మిగిలిన ప్రవచనాలు అంటే మెస్సియాని గురించి 44 ప్రవచనాలు ఉన్నాయని చెప్పుకున్న ఒక 3 మనం చూద్దాం. అయితే కాబట్టి మిగిలిన ప్రవచనాలు రెండవ రాకడకు మనం అన్వయించుకోవాలి. ఉదాహరణ తెస్సలోనికే పత్రికలో ఉన్నటువంటి, మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం, మరణించిన వారి ఆదరణ గురించి చదువుతున్నప్పుడు ఆ రాకడ గురించినటువంటి సంగతులు, సంఘం ఎత్తబడుట అనే విషయాలు అక్కడ మనం చదువుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు మొదటి రాకడ ప్రాముఖ్యమైందే కానీ ఇక్కడ మనం చూసినప్పుడు అది కేంద్రంగా లేదు. కేంద్రం అనేది మధ్యలో మనకి చర్చి కనబడుతుంది, సంఘము. మీరు గమనించడం, కేంద్రంలో సంఘం ఉంది, కానీ మొదటి రాకడ అవతల వైపు ఉంది, ప్రత్యక్ష అనేది యువతల వైపు ఉంది. అది కాబట్టి 2 కేంద్రాలుగా మనకి కనపడుతున్నాయి. ఈ 2 కేంద్రాలలో యేసు ప్రభు 3 క్రియలను చేశాడు. అది ఈ రోజున ధ్యాన భాగం. 3 పనులు. ఆయన ప్రవక్తగా ఆయన చేసిన పని మొదటిది, యాజకుడిగా ఆయన చేసిన పని మూడవదిగా, ఒక రాజుగా ఆయన చేసిన పని. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో మీడియేటోరియల్ థింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన చేసిన మధ్యవర్తిత్వం. ఆనాటి సిలువకు ముందుగా ప్రవక్తగా ఆయన ఏం చేశాడు అనేటువంటి కదా. అంటే మొదటిది ప్రవచనార్థక మధ్యవర్తిత్వము, రెండవది యాజకత్వపు మధ్యవర్తిత్వము, మూడవది రాజరికపు మధ్యవర్తిత్వం. కాబట్టి ఈ పదాలన్నీ కూడా మరి కొంత హై లెవెల్లో ఉంటాయి. ఈ విధానం కూడా కొద్దిగా హై లెవెల్లోనే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా, మొదటిగా ఆయన ప్రవక్త. కాబట్టి ప్రవక్త కాకముందు మనం పైన ఉన్నటువంటి విధానాన్ని గమనించినప్పుడు సృష్టి యుగములు అనే మాట మనకి కనపడతాం. కాబట్టి ఆ సృష్టి యుగముల్లో మొదటిగా ఈ దేవదూతల సృష్టి జరిగింది, ఆ లూసిఫరు, పతనం, అవన్నీ ఉన్నాయి. కానీ దాని తర్వాత ఇక్కడ మనం ఆదాము అవ్వలను మనం గమనించవచ్చు. కాబట్టి ప్రవక్త అనే భాగంలో సృష్టి యుగాలు ఉన్నాయి, అట్లాగే ఆదాము అవ్వలను మరి చూడవచ్చు. కాబట్టి దీన్ని ప్రవచనార్థక సేవ, ఆయన పనులు, ఆ విధానాన్ని, అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆదాము హవ్వలను సృజించాడో ఇక్కడ థియోక్రసీ, ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు దాన్ని దైవ పాలన అని మనం చెప్తాం. నా వాయిస్ రావట్లేదు. జయబాబు మీరు మ్యూట్ లో ఉన్నట్టు. ఓకే ఓకే, ఆ వీడియో మ్యూట్ లో పడి టచ్. ఓకే ఓకే. కాబట్టి ఇక్కడ దైవ పాలన అని ఆదాము హవ్వలను భూమి సృజించినప్పుడు దేవుని యొక్క పరిపాలన అనేది ఆయన చేసినటువంటి పని. ఆదాము హవ్వలను సృజించాడు, వారిని కూడా పరిపాలన చేయమన్నాడు.
అయితే ఆయన ప్రవక్తగా ప్రత్యక్షమైనటువంటి విధానాన్ని ఎక్కడ చెప్పాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక వచనాలను మనం చూద్దాం. అక్కడ మనందరికి బాగా తెలిసినటువంటి వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో, అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను అనే మాట. కాబట్టి ప్రవక్త అనేటువంటి ఆయన ఇక్కడ 9:26లో ప్రత్యక్షపరచబడెను అనే మాటను మనం గమనిస్తాం కదా. ఇదే మాట ఆయన ప్రవక్తగా వస్తున్నాడని చెప్పి మనందరికి బాగా తెలుసు. ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు, నా వంటి ప్రవక్త మీలో నుండి వస్తారు అనే మాట. అపోస్తుల కార్యం ఆ నెరవేర్పు అనేది అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనం నుండి 22 వచనాల వరకు మనకు అక్కడ కనబడతాం. అపోస్తుల కార్యం ఆ చిన్న మాట నేను చదువుతాను. 3వ అధ్యాయం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. గమనించారు, ప్రవక్తల నోట పలికించాను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట అవశ్యము. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో చెప్పానని అన్ని విషయములను మీరు ఆయన మాట వినవలెను. గమనించారు. కాబట్టి అక్కడ ప్రవచనము ద్వితీయోపదేశం, ఇక్కడ నెరవేర్పు. ఆయన ప్రవక్త వలె వస్తున్నారు. కాబట్టి ఆయన పని ఏంటి అక్కడ చెప్పాడు. ప్రవక్త యొక్క పని ఏంటి, ఆయన ఎందుకు అక్కడ ప్రత్యక్షత అయ్యాడు, ఏం చేస్తున్నాడంటే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు, ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. గమనించారా, దేవుని వాక్యంలో హెబ్రీ పత్రికలో ఏం చెప్పాడో తీతు పత్రికలో కూడా ప్రత్యక్షత. రక్షణ అంటే అక్కడ ద ప్రాఫెట్. కాబట్టి ఆయన ప్రొఫెటిక్ ఆ మీడియం. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే జస్టిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో, నీతిమంతులుగా తీర్చుట అనే విషయాన్ని మనం గమనించాం. కాబట్టి సిలువను చూసే విధానము పేతురు గారు శ్రమ అన్నాడు. హెబ్రీలో మరి ఆయన ప్రవక్త వలె ప్రత్యక్షపరచబడ్డాడు. తీతు పత్రికలో పౌలు గారు తీతుకు రాస్తూ యవనస్తులైన తీతుకు నీతిమంతులుగా చేయటానికి వచ్చాడు. కాబట్టి సిలువ అంశమే, కానీ అనేక విధాలుగా. అందుకనే మనం ఇక్కడ గమనించినప్పుడు ఆయన నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే మనం ఇక్కడ గమనిస్తే ఆనాటి కాలంలో నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు బలిపీఠము వలన లేక బలి అర్పించుట వలన ఇక్కడ మనం మరి గమనించవచ్చు. బలి అర్పించుట వలన నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి ఆ బలిపీఠం ఎందుకు రావాల్సి వచ్చిందంటే గతంలోనికి చూసినప్పుడు పతనము, మనుషుడు పతనం అయిపోయాడు కాబట్టి బలి ద్వారా నీతిమంతుడిగా తీర్చు. కాబట్టి అదే బలిపీఠము అనేటువంటిది మరి చూసినప్పుడు భవిష్యత్తులోనికి వెళ్ళినప్పుడు బలిపీఠములో నుండి మనకు అక్కడ ఏం కనబడుతుందంటే సిలువ. కాబట్టి అదే బలిపీఠం సిలువగా మారిపోయి, అంటే బలిపీఠం యొక్క స్థానములో సిలువ, అదే సిలువనే బలిపీఠము. అది మనం గమనించాలి. అంటే మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో మనం అక్కడ చదివినప్పుడు కదా, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి
వాటి తరువాత కలుగబో మహిమను గూర్చి. చూసారా, శ్రమ అంటే సిలువ. అంటే మొదటి రాకడ అంటే మనం ఏమనుకుంటామంటే క్రిస్మస్ అనుకుంటాం, కానీ క్రాస్, అది మనం అనేక సార్లు క్రిస్మస్ సంబంధమైన సంగతులు ధ్యానిస్తూ ఉంటాం, మంచిదే. ఆ సమయంలో ఒక సీజన్, ఒక రీజన్, ఇలా మనం ధ్యానం చేస్తూ ఉంటాం, మంచిదే. కానీ అక్కడ విలువైనది ఏంటంటే క్రిస్మస్ కంటే కూడా క్రాస్ అనేది విలువైనది. ఆ ప్రవచనం చెప్పాడు కదా, మనకు తెలుసు, ఆదికాండం 3:15 కదా. అది మనందరికీ చాలా బాగా సుపరిచితమైనటువంటి, ఆనాడే చెప్పాడు, ఒక ప్రవక్త విధానములో అక్కడ చెప్పాడు ఏంటంట, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పి. చూసారా, సాతానుని తల మీద కొడతాడు, సాతాను యేసు ప్రభువుని లేక దేవుని శక్తిని మడెము అనే ఒక చిన్న విధానంలో అక్కడ ఆ రెండు విధాలుగా తల మడెము అనే ప్రవచనంలో చెప్పారు. అంటే క్రిస్మస్ అప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే కేక్ని చూస్తుంటాం, కానీ అంతకంటే సిలువలో ఆయన వేసిన కేకను మనం గమనించాం. అది అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట, మేకల యొక్కయు గొర్రెల యొక్కయు లేక పశువులు లేక పక్షుల యొక్క రక్తము వలన వాటికి బదులుగా ఆయన రక్తాన్ని చిందించు. మనం ఎంత పెద్ద ప్రసంగం చేసినా, ఎంత విశ్లేషణ ఇచ్చినా, చివరిగా యేసుప్రభు రక్తాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము సంఘముగా ఏర్పరచబడటానికి ఆయన మధ్యవర్తిత్వంగా, ఆయన ప్రవక్తగా, చాలా మంది అంటారు బయట వాళ్ళు కూడా, మీ యేసు ప్రభు ఒక ప్రవక్తే కదా, చివరి ప్రవక్తగా వచ్చాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను తర్వాత ఒక ప్రవక్తగా ఉన్నాడు, అందుకని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జరగబోయే సంగతులన్నిటినీ ప్రవచనాత్మకంగా చెప్పాడు. రాబోయే రోజుల్లో మరి రాకడ అంశాలు కొనసాగుతున్నప్పుడు దేవుని కృపను బట్టి ధ్యానం చేద్దాం ఎనివే. అయితే ప్రకటన గ్రంథంలో నుంచి ఈ రాకడ అంశాన్ని దేవుడు తన విధానాన్ని అట్లా నడిపించాడు. కాబట్టి ప్రవక్త అనే విషయాన్ని మనం చూసాం. ఏంటంటే సృష్టి యుగాలు ముందున్నాయి, ఆదామవ్వలు పతనం అయిపోయారు, అందుకోసం బలిపీఠం పెట్టాడు, దేవుడి పరిపాలన కనపడుతుంది. మరి శ్రమలు పడ్డాడు సిలువలో, తద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము, అందుకోసం నీతిమంతులుగా తీర్చడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది యేసు ప్రభు యొక్క మొదటి క్రియ. ఒక ప్రవక్తగా ఆయన క్రియలు ఏమి. అయితే మరి మన క్రియలు ఏంటో కూడా మనం గమనించుకోవాలి. ఏదో ప్రవచనాలు చెప్తున్నా, నేను ఒక మందిరానికి వెళ్ళినప్పుడు ఒక ప్రసంగికుడు వచ్చి ఏదో ప్రవచనాలు చెప్పాడు, కానీ అసలు ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి అక్కడ మనుషులే లేవు. కాబట్టి మనం ఏదో ప్రవచనాలు చెప్పడం కాదు, కానీ అది యేసు ప్రభు మాత్రమే ప్రవక్త, ఆయన మాత్రమే బలి అవ్వటానికి యోగ్యుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆయన రెండవ క్రియను ఆయన చేసింది యాజకత్వము, మీడియేటోరియల్ డీడ్స్ ఆర్ వాట్ ఈస్ ద సర్వీస్. ఆయన క్రియలు, ద డీడ్స్, డిడ్ అనే మాట నుంచి డీడ్ అనే మాట, ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా. కాబట్టి ఈ హీబ్రూ భాష ప్రకారం మనం చూసినప్పుడు దాంట్లో దాగి ఉన్నటువంటి అనేకమైన విషయాలు, అందుకని యాజకత్వం అంటే ఎక్కువగా ఈ హెబ్రీ దాంట్లో రాస్తుంటాడు. చూడండి, ఆయన యాజకత్వపు సేవ అనేది ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ సిలువలో మరణించిన తరువాత ఆయన పరలోకంలో ప్రవేశించాడు. అదే మాట అక్కడ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మరి 24వ వచనంలో చెప్పాడు. 26లోనేమో
ఆయన సిలువను గురించి మాట్లాడాడు. 24వ వచనంలో అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. మన కూడా అదే అక్కడ అదే రాసుకున్నాం, పరలోకమందే ప్రవేశించాడు. యాజకత్వం చేస్తున్నాడు, మన కొరకు ఒక ఉత్తరవాదిగా ఉన్నాడు. అడ్వొకేట్ అంటారు ఇంగ్లీష్. కాబట్టి ఇంగ్లీష్లో ఈ ఇంకా బాగుంటుంది. నేను చివరిలో ఆ విషయాన్ని కూడా నేను చూపిస్తాను. సో ప్రీస్ట్లీ అంటారు, అంటే యాజకుడు. నాట్ ప్రీస్ట్ అంటే బోధకుడుగా, కొంతమంది ట్రాన్స్లేషన్ అలా చేస్తుంటారు. ఆయన యాజకత్వాన్ని అక్కడ ఉండి మనల్ని పరిశుభ్రపరుస్తున్నాడు, ఒక యాజకుడు. కాబట్టి మనం కూడా శనివారం సాయంత్రం విజ్ఞాపనలో మన విధానాలను మనం కడుక్కోవాలి. వాట్ ఎవర్ ఈజ్ యువర్, మనం ఏదైనా కావచ్చు, దేవుని ముందు మన అందరం మనుషులమే కాబట్టి విశ్వాసులమే, సింపుల్ విశ్వాసం. అందుకనే ఆ తీతు పత్రికలో అదే అంటాడు, 11:12 అంటున్నాడు కదా, తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అని అంటాడు. ఇది శుభప్రదమైన నిరీక్షణ అంటే ఆ హోప్ అంటే ఏంటి, ఆయన వస్తున్నాడు అనేటువంటి ఆయన రాకడ యొక్క నిరీక్షణ. ఇదే రాకడ వర్తమానం. ఆయన మొదటిసారి వచ్చాడంటే సిలువలో బలైపోవడానికి వచ్చాడని ప్రవక్తలు తెలుసుకోలేకపోయారు. మరి ఇంత బైబిల్ పండితులైనటువంటి మనం తెలుసుకోలేకపోతే అట్లా? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన నిన్ను నన్ను పరిశుభ్రపరుస్తుంది. అంటే కలిగిన రక్షణ, కలుగుతూ ఉన్న రక్షణ, కలుగబోయే రక్షణ విషయంలో మనల్ని మరి పరిశుభ్రపరుస్తున్నాడు. ఈ అనేటువంటి యవనస్తుడికి రాస్తూ ఆ విషయాన్ని తీతు అనేటువంటి యవనస్తుడికి అపోస్తులైనటువంటి పౌలు గారు రాస్తూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన యాజకుడుగా ఉన్నాడు అని అంటే మనకి అక్కడ మధ్యలో మనం చూసినప్పుడు సంఘము అనేది అక్కడ వచ్చింది. కాబట్టి సంఘములో మనం యాజకుల వలె ఉండాలి, కానీ దానికి ఆ జా అనే పదం తీసి చా అనే మాట పెట్టామంటే యాచకుల వలె మరి ఈ విధానాన్ని కొంతమంది దాన్ని మార్చేస్తున్నారు. యాజకులు అనే విధానాన్ని యాచకము అనే విధానముగా మారుస్తున్నారు. అలా మనం దేవుని సేవకత్వము లేక దేవుని సేవకుని యొక్క విధానమును మనం ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. అది మనం ప్రతి ఒక్కరం కూడా ఏదో మనం యాచకత్వపు వృత్తిలో ఉన్నట్లుగా దీన్ని ఈ ఉన్నతమైనటువంటి స్థానాన్ని, దేవుని స్థానాన్ని, యాజకత్వపు స్థానాన్ని మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి సంఘంలో మనం ఏం చేయాలి? చాలా మంది సంఘంలో ఆరాధన తప్పనిచ్చి మిగతాదన్నీ చేస్తా ఉంటాం. కాబట్టి సంఘంలో దేవుడు ఏం చెప్పాడు? ఆరాధన బల్ల. దేవుడు మనకు ఆరాధనను ఇచ్చాడు. ప్రభురాత్రి భోజనం. కొంతమంది ఏం చేస్తారంటే అది ప్రభురాత్రి భోజనం అన్నారు కాబట్టి రాత్రి కూడా తీసుకుందాం బ్రదర్ అని. అట్లా మన బైబిల్ సిద్ధాంతాన్ని, బైబిల్ విధానాన్ని ఎవరు కూడా మనం మార్చడానికి వీలు. కాబట్టి ఈ బల్ల నుండి మనం గతంలోనికి చూస్తున్నప్పుడు మరి ఈ ఆరాధన కమ్యూనియన్ అంటారు ఇంగ్లీష్లో, ఇది క్రాస్లో నుండి వచ్చింది. సిలువ గతంలోనికి చూస్తే సిలువ అనే దానిలోనికి వెళ్ళిపోయింది, గతంలో అక్కడి నుండి వచ్చింది. మరి అలాగే భవిష్యత్తులోనికి చూసినప్పుడు కదా, దానికి భవిష్యత్తులోనికి చూస్తే ఆయన యొక్క రెండవ రాకడ అనగా ప్రత్యక్ష రాకడ అనేది మనం గమనించాం. అందుకని ఆ రాకడ వచ్చేలోపు మనకి చెప్పాడు,
మొదటి కొరింథీ పత్రిక 11:26లో మనందరికీ తెలుసు, మీరు ఈ రొట్టెని తిని పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఒక మరణాన్ని ప్రచురించుట అనే విషయాన్ని మనం ఆ ఏదైనా ఆలోచన చేస్తాం. ఒక మరణము ప్రచురించుట, ఆయన మరణములో నుండి 3వ దినమున ఆయన పునరుత్థానుడు అయ్యారు. అలాంటి పునరుత్థాన శక్తి వలన మనకి లభించినటువంటి మరి యేసు ప్రభు యొక్క శరీరం లేక రక్త మాంసములలో మనం పాలు పొందుతున్నాము అని అంటే శుభప్రదమైన నిరీక్షణ గలవారమై భవిష్యత్తులోనికి ఆయన రాకడలోనికి మనం చూస్తా ఉన్నాం. అది కాబట్టి అందుకనే అక్కడ పేతురు గారు రాస్తున్నప్పుడు కూడా అక్కడ అంటున్నాడు చూడండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో, మీకు కలుగు కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి అంటే సిలువను గూర్చి, వాటి తరువాత కలుగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మయే కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చునో దాన్ని విచారించి పరిశోధించిరి అని అంటున్నారు. విచారణ, ఎంక్వైరీ చేశారు, పరిశోధన చేశారు, దాన్ని చాలా గొప్పగా ధ్యానం చేశారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు మనకి పేతురు గారు తెలుసు కదా, ఆయన మరి ఎలా చెప్పాడో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి శ్రమ అంటే సిలువకు మహిమకు మధ్య ఉన్నటువంటి సంఘం అనేది ప్రవక్తలకు కనబడలేదు. అందుకే వాళ్ళు పరిశోధించారు, వాళ్ళు దాన్ని విచారించారు. కానీ అక్కడ ప్రవక్తల కాలంలో లేక బలిపీఠము దగ్గర ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం అనేది జరిగింది. అహరోను యాజకత్వం అనేది జరిగింది కదా. అలా జరుగుతున్నప్పుడు ఈ యాజకత్వపు దాని మీద కూడా ఆ ప్రవచనాన్ని నెరవేర్పు ఒక మాట మనం చూద్దాం. మనందరికీ చాలా చక్కగా తెలిసినటువంటి, మనం ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్కసారి చదువుతుంటాం ధ్యానంలో. కీర్తనల గ్రంథంలో కూడా చెప్పాడు 110వ అధ్యాయం 4వ వచనంలో, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైన పైయుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడని ఆయన మాట తప్పనివాడు. చూసారా, ప్రభు నీ కుడి పార్శ్వమునందుండి తన కోపదిన రాజులకు నలుగా, కోపదినము నా రాజులను నలుగా గొట్టును. చూసారా ఎలా చెప్తున్నాడు, అది ప్రవచనం. అక్కడ దావీదు ఒక ప్రవక్త వలె, ఒక మరి దేవుణ్ణి స్తుతించే ఒక ప్రైజింగ్ హీరో అన్నమాట. అలాంటి దావీదు స్తుతించినట్టు ఎవరు కూడా స్తుతించలేదు కదా. కాబట్టి చాలా మంది ఆరాధనలో డాన్సులు వేస్తుంటారు. దావీదు డాన్స్ ఏమన్నా మనం చూడలేదు కదా. దావీదు డాన్స్ చేసాడు కాబట్టి నేను డాన్స్ చేశానంటే అది అట్లా. కాబట్టి అది క్రమం అనేది మనం బైబిల్ యొక్క సిద్ధాంతము అంటే నేను చెప్పానని ఎవరేం బాధపడదులే, కానీ బ్రదరన్ క్రమం యొక్క పద్ధతిని, సిద్ధాంతాన్ని కొంత దెర్ ఇస్ ఏ డైల్యూషన్, అంటే ఇది తగ్గిపోతుందనే విధానంగా మనం కొన్ని హెచ్చరికలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఆ విధానం అనేది మార్పు జరుగుతుంది. చిన్నగా అంతా కూడా డిజిటలైజేషన్స్ కావటం అని ఏదో సంథింగ్. యవన బిడ్డలు ఉన్నారు కదన్నా, మరి వర్షిప్ లేకపోతే ఎట్లా, మరి మ్యూజిక్ బ్యాండ్ లేకపోతే ఎట్లా అన్న మరి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి కదా. అంటే మన విధానాలని, బైబిల్ సిద్ధాంతాలని యవనస్తుల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రత్యేకమైనటువంటి విధానం అనేది మనం చూసుకోవాలి. అంతేగాని ప్రజలందరూ అట్లా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక యాజకుడు అక్కడ ఇచ్చాడు. అదే మాట నెరవేర్పు అనేది హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 5-6 వచనాల్లో మనందరికీ హెబ్రీలో చెప్తా ఉంది కదా. ఏమని, అటువంటి క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచును.
6వ వచనంలో అంటున్నాడు, నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున, అది ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. గమనించారా? అక్కడ ప్రవచనము, కీర్తనలను, హెబ్రీ పత్రికలు 5-6 వచనాల్లో 5వ అధ్యాయం నెరవేరు. కాబట్టి నిరంతరము యాజకుడుగా ఉండటానికి దాదాపు 2020 సంవత్సరాలు అయింది. ఒక 4 సంవత్సరాలు మనం మినహాయించినప్పుడు ఆయన 2020 సంవత్సరాల నుండి ఆయన యాజకుడుగానే ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు ఆయన సప్లికేషన్, ఆయన ఆ విజ్ఞాపన, ఇంటర్సెషన్స్ అంటే మన గురించినటువంటి యాచన, అది యాజకుడు అంటే. నీవు నేను ఎప్పుడైనా తప్పిపోయినప్పుడు కానీ ఏదైనా విధానాలు, ఇప్పుడు ఆయన మన కొరకు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అందుకని విశ్వాసికి ప్రార్థన అనేది ముఖ్యం, ప్రవచన వాక్యం అనేది. కాబట్టి ఆయన యాజకత్వపు క్రియ అనేది ప్రవక్తలకు చాలా మందికి కనబడలేదు. ఇదంతా కూడా ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మరి తెలుగులోకి మార్చడం జరిగింది. తర్వాత నేను ఇంగ్లీష్లోకి చూపిస్తాను. కాబట్టి ఇది బల్ల నుండి గతంలోనికి మనం చూసినప్పుడు సిలువ మనం గమనించాలి, భవిష్యత్తులోనికి చూసినప్పుడు ఆయన రాకడను గమనించాలి. అంటే ఈ రెండవ రాకడంటే మనం ఇక్కడ చూడవచ్చు ఈ డయాగ్రామ్లో ప్రత్యక్ష రాకడ అని అర్థం. రెండవ రాకడ అంటే, రెండవ రాకడ అంటే ప్రత్యక్ష రాకడ అని అర్థం. కాబట్టి ఇంకొక తేడా మనందరం గమనించాలి. సంఘము ఎత్తబడుట అనేది ఎవ్వరికీ తెలియకుండా జరిగిపోద్ది. అంటే దాన్ని రహస్య రాకడ అని ఒక పేరు పెట్టారు కొంతమంది, అది బైబిల్లో లేదు రహస్య రాకడ అనేది. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంట, కొనిపోబడుట అని. కాబట్టి ఈ అంశాలు ఒక్క రోజులో మనకు అర్థమయ్యే కాదు, కానీ ఒక సిరీస్లో నేను దేవుని కృపను బట్టి, మరి దేవుడు గొప్ప అవకాశం ఈ జూమ్లో దేవుడు చిత్తాన్ని బట్టి మనకి ఇచ్చినప్పుడు అవన్నీ చూద్దాం. కాబట్టి ఇక్కడ మనం డయాగ్రామ్లో ఒలీవ కొండ అనేది మనం చూసినప్పుడు ఇది అసలైన రెండో రాకడ. బ్రదర్, మరి సంఘం కొనిపోబడట అనేది రెండో రాకడ కాదా అంటే, ఇప్పుడు ఆ సంఘము మనం కొనిపోబడుతున్నప్పుడు మధ్యాకాశంలో ప్రభువుని కలుస్తున్నప్పుడు ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఆయన ఒలీవ కొండ మీద కాలు పెడతారు. ఇది కిరీటం అంటే, ఇది మహిమ అంటే, ఆయన మహిమ ప్రత్యక్షత. అప్పుడు ఇలాంటి కిరీటం అనేది రాజులకు ఉన్నట్టుగా మనకి కొన్ని ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఒక స్ట్రైప్ లాగా కట్టుకునేది, 2 రకాలైన కిరీటాలు. సరే, వాటి జోలి మనం ఇప్పుడు కాదు కానీ. కాబట్టి 2 విషయాలు మనం చూసాం. ఆయన మధ్యవర్తిత్వపు క్రియలలో ఒకటి ఆయన ప్రవక్త, రెండవది ఆయన యాజకుడు అనే విషయాన్ని ఇది మనం ఎందుకు చెప్పుకోవాలంటే, రాకడలో ఆయన ప్రవచనంలో ఎలా వచ్చాడు, వచ్చినప్పుడు ఆయన ఎలా తిరస్కరించబడ్డాడు, సిలువ అనేది మనకి ఎలా, మరి అన్ని జనులైన మనకి ఎలా ఉపయోగపడింది, ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆయన తిరస్కరించారు, యూద జాతి మతం అలా కూడా ఇప్పుడు వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది మనం చూడవచ్చు చాలా చక్కగా. ఎవరిని మీదకి వెళ్ళినా అది అందరూ బైబిల్ చదివి ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తున్నారు కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, అంతా రాకడ వచ్చేసింది, యేసు ప్రభు ఇక్కడే ఉన్నాడు, మేఘాల పైనే ఉన్నాడు అక్కడే అని ఏదో చెప్తున్నారు. మంచిదే, మన అలర్ట్ అనేది మనకు. అందుకనే నేను దీనికి ఏం పేరు పెట్టానంటే రెండవ రాకడ సిద్ధపాటు వర్తమానం. దీంట్లో భాగంగా ఆయన ప్రవచనం, ఆయన యాజకత్వం, చివరిగా ఆయన రాజు అనేది ఆ కిరీటాన్ని మనం గమనించినప్పుడు ఆ 2 తేడాలు, సంఘము ఎత్తబడుట అనే విషయాన్ని దేవుని కృపనుడు మరొకసారి ధ్యానించారు. అలాగే ఆయన ప్రత్యక్ష రాకడ 7 సంవత్సరాల తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులకి మధ్యాకాశంలో తీర్పు జరుగుతుంది, తర్వాత విందు జరుగుతుంది. అది 7 సంవత్సరాలు. క్రింద ఉన్న ఇశ్రాయేలీయులకి శ్రమలు, మహాశ్రమలు జరుగుతాయి. ఆ తర్వాత ఆయన ఒలీవ కొండ మీదకి ప్రత్యక్షంగా వస్తున్నాడు అనే ఈ చిన్న డయాగ్రామ్ మనం ఇక్కడ చూడొచ్చు కదా. కాబట్టి ఆయన రాజరికపు సేవ చివరిగా మనం గమనించినప్పుడు హెబ్రీ పత్రికలోని 9వ అధ్యాయం 28వ వచనంలో చెప్పాడు,
మొదటి మాట ప్రవక్త అని 26లో చెప్పాడు ప్రత్యక్షతను. రెండవ మాట ఆయన యాజకుడు అని 24లో చెప్పాడు. గమనించాలి. అందుకని 28వ వచనంలో అంటే ఈ హెబ్రీ పత్రిక ఎవరు రాశారనేది రైటర్ మనకి తెలియదు. ఒకవేళ అది పండితులు చెప్పినటువంటి మాట, నా మాట కాదు అది. అపోస్తలుడైన పౌలు గారు అని చెప్పి మామూలుగా రాస్తూ ఉంటారు, మంచిదే. అయితే ఇక్కడ అంటున్నాడు, అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడింది. తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అనే మాట మనం గమనించాం. ఆయన ప్రత్యక్షము, అదే ప్రత్యక్షం. రాజు ప్రత్యక్షమగును, రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, గ్లోరీ హల్లెలూయా అని పాడవాలి కదా. కాబట్టి ఆయన రాజు ఎందుకు వస్తున్నాడు అని అంటే, పేతురు గారు చెప్పిన మాటకే అక్కడ మనం చదివాం కదా, తీతుపత్రి 2వ అధ్యాయం 13లో చెప్పాడు, మహిమ అనే మాట గమనించాలి. కాబట్టి దేవుని వాక్యం ఎక్కడ కూడా అక్కడ పేతురు గారు ఒక మర్మముగా శ్రమ అన్నాడు, ఇక్కడ కిరీటము అంటే మర్మముగా మహిమ అన్నాడు. అదే అక్కడ మనకు అదే మన 13వ వచనంలో కూడా అదే మనకు అక్కడ, అనగా మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అని అంటున్నాడు. చూసారా, మహిమ కొరకు అంటే ఆయన రాజరికం, లేక నీవు మహిమ శరీరంతో యేసుప్రభు దగ్గర 7 సంవత్సరాలు ఉండి మళ్ళీ కిందకి తిరిగి రావడం. దాంట్లో అనేకమైన, అంటే ఇవి అన్నీ కూడా 3 అంశాలు 3 గంటలు చెప్పొచ్చు, కానీ ఒక్క చక్కని అవగాహన రావడం కోసం నేను త్వరగా ముగించేస్తున్నాను. ఇది మీరు నేను షేర్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇది మరి వజ్రగిరి జస్టిస్ గారు ఇది దీన్ని డిజైన్ చేశారు. మీ కొరకు మాత్రమే ఇది మొట్టమొదటిసారిగా జూమ్లో నేను చూపిస్తున్నాను. కాబట్టి అలా అప్పుడు ఏం జరుగుతుందంట, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. నీతిమంతులుగా తీర్చబడుట ప్రవక్తలో మనం చూసాం కదా, స్వస్థ బుద్ధితో కడుగు కొనుట యాజకుడిగా. చూసారా, దేవుని వాక్యం ఎక్కడ కూడా అది తప్పిపోతుంది. ఎదురు చూచుట, భూమి కూడా మరి ఈ శ్రమ నాకు ఎందుకు నాయన అని చెప్పి భూమి కూడా ప్రసవ వేదన పడుతుందంట. మనకు మాత్రం ఏ వేదన లేదు. చక్కగా మరి పాపం విజయవాడలో ఉన్నటువంటి బిడ్డలు, అది ఒక శ్రమ వస్తున్నప్పుడు ఆ నోవా కాలం లాగానే ఉంది. అది కూడా ఏం చేస్తాం, మనం ఏం చేయలేం దానికి. వి ఫీల్ వెరీ సారీ. అయినా మారు మనసు ఎవరు పొందట్లేదు కదా. అయ్యా మహిమ ఇస్తున్నాను అన్నప్పుడు ఎదురు చూడటం, అంటే ఈ ఎదురు చూపు ఎవరంటే ముఖ్యంగా రాజరికం అనేది ఇశ్రాయేలీలు కాబట్టి ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్నారు. అందుకనే ఆ రాజరికం ద్వారా మహిమ పరచుట అనే విషయాన్ని మనం అందరం కూడా కదా ఎలా ఉన్నాంటారు, రాజులైన యాజక సమూహం ఆ మాట చెప్పాడు చూడండి. కిరీటము అనే మాట అపోస్తుల కార్యంలో మహిమ అనేది అపోస్తుల కార్యం ఆయన ఏ విధంగా వస్తున్నాడనే మాట చెప్పాడు. మనందరికీ చాలా పరిచయమైనటువంటి మాట, మొదటి అధ్యాయము 9 నుండి 11 వరకు. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘములు ఒక మేఘం ఆయనను కొనిపోయి ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునే 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిద్దరు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో. కాబట్టి మనం అట్లాగే వస్తాడు ఆయన.
అంటే మహిమతోటి కిరీటంతో వస్తాడని అర్థం అక్కడ. అది ఆ మాటలే చెప్తున్నాడు చూడండి. మనం అక్కడ చూస్తున్నాం అటువంటి డయాగ్రామ్ లో ఉన్నటువంటి విషయాల్ని జకర్యా గ్రంథం 14వ జకర్యా గ్రంథం మనందరికీ బాగా తెలిసింది. 14వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరమునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఈ కొండ విడిపోయిన విధానంలో ఆయన అక్కడకు వస్తున్నాడు. కాబట్టి దాని గురించినటువంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇది కిరీటం. ఇక్కడ కిరీటంగా పెట్టడానికి కిరీటంలో పెట్టుకొని మనం వస్తాం యేసు ప్రభుకి. అప్పుడు కింద ఇశ్రాయేలీలు చూస్తారన్నమాట. ఇక్కడ కింద ఉంటారు ఇశ్రాయేలీలు. ఏది ఆ దెబ్బలు తింటా, శ్రమలు, మహాశ్రమలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ చివరి టైంలో ఇది ప్రత్యక్షత. కాబట్టి చాలా ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సంఘము ఎత్తబడుట, ర్యాప్చర్ అని ఇంగ్లీష్లో మీరు యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ విషయాలు మనం దేవుని కృపను బట్టి ధ్యానం చేద్దాం. కాబట్టి సమయం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి చివరిగా దేవుడు మనకేమిస్తున్నాడంటే మనందరికీ సింహాసనం ఇస్తున్నాడు. అది కిరీటం. చూసారా, కిరీటం అంటే ఆ అపోజిల్ గారిలో చెప్పాడు ఆయన రావటం అని రెండవసారి. అలాగే మహిమ అంటే కూడా పేతురు పత్రికలో మనం 2 సార్లు చదివాం, 1 పదం. కాబట్టి ఆయన రాజు కాబట్టి ఆయనకి ఏముండాలి? సింహాసనం ఉండాలి. చివరిగా మనం గమనించి సింహాసనం యొక్క గతంలో నీకు చూస్తే ఆయన ఆగమనం అంటే ఆయన రాకడాన్ని. అలాగే సింహాసనం నుండి భవిష్యత్తులో నీకు చూస్తే ఆయన కదా రాజ్యం అప్పగించుట. చివరిగా ఈ మాట చదివి మనం ముగించేద్దాం. మనందరికీ చక్కగా తెలిసినటువంటి మాట. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24 నుండి 28 వరకు అక్కడ చెప్తున్నాడు కదా. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. చూసారా, రాజ్యము అప్పగించుట అంటే నూతన భూమిని అప్పగించుట. ఎవరికి? యేసు ప్రభు. మనం కూడా అంటే దానికంటే ముందు 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. ఇది ఒలీవ ఆ టైం లైన్ అనేది విషయాలు తర్వాత చెప్తాను. అప్పగించును, అంతము వచ్చున్నాడు. ఎందుకన్నా తనకు శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపడ నశింపజేయు శత్రువు మరణము. 27వ వచనం, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉండెను. అది కాబట్టి ఈ మాట సమస్తమును దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచి ఉంచెను. ఇదే మాట చెప్పాడు ఆది కాండంలో కూడా. అయ్యా ఆదాం గారు, అవ్వమ్మ గారు, మీ ఇద్దరు మరి అందరినీ లోపరుచుకుని ఉండండి అని అంటే అదే విధానాన్ని ఇప్పుడు కూడా మనకు సింహాసనం ఇస్తే అది వినియోగించుకోవడం మనకు కుదరట్లా. సంఘంలో సింహాసనం ఇస్తున్నాడు. నేను ఒక్కడే సింహాసనం మీద కూర్చున్నాను, మీరందరూ నాకు బానిసలు అని చెప్తారు చాలా మంది సంఘాల్లో. అంటే ఆ మాట అన్నానని ఎవరేం ఇదవద్దు. బ్రదర్ రన్ అనే ఉద్దేశంలో, నాట్ బ్రదర్స్. చూసారా, ఆ ఇంగ్లీష్ యొక్క విధానాన్ని మనం కనుక్కోవాలి. బ్రదర్స్ అనేది కాదు, క్లోరిఫికేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద నౌన్ బ్రదర్ ఈజ్ బ్రదర్ రన్. అంటే ఈయన ఎవరో ఇప్పుడు వచ్చి సిద్ధాంతాలు చెప్తున్నాడు, రాద్ధాంతం చేస్తున్నాడు, ఎవరేమో అనుకోవద్దులే కానీ బ్రదర్ రన్ అంటే సహ ఉదరులు. కాబట్టి మనకి ఎవ్వరికీ సింహాసనాలు లేవు. ఒకరికుంటే అందరికి ఉన్నట్టే సింహాసనం. ఆ విషయాన్ని సంఘాలలో కూడా మరి చాలా జాగ్రత్తగా, ఈ సింహాసనాల దగ్గరే మనకు పోటీలు వస్తున్నాయి. అది పొద్దున యేసు ప్రభు మనందరికీ నౌ అట్ ప్రెసెంట్ 280 కోట్ల మంది విశ్వాసులు ప్రపంచం మొత్తం మీద ఉన్నారు. ఆయన మరి యేసు ప్రభు సిలువలో మరణించిన దగ్గర నుండి ఇప్పటి వరకు విశ్వాసులు మనం లెక్కలేదు. కానీ అన్ని సింహాసనాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ అనుకోండి 280 కోట్ల సింహాసనాలు ఆయన రెడీ చేసి పెట్టాడు. ఎందుకు మనకు అంత తొందర? కాబట్టి ఒక ఆయన సింహాసనం ఎక్కాడంటే 5 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చుంటాయి కదా.
వాళ్ళ సింహాసనం మీద కూర్చున్నారని ఇక్కడ వీళ్ళు చాలా సంతోషపడుతుంటారు. లేకపోతే మాకు తెలిసిన ఆయన సింహాసనం మీద లేడని ఈ 5 సంవత్సరాలు మేము ఎట్లా బాధపడాలని ఇదేదో ఇవన్నీ కూడా మరి సంఘాల్లో తీసుకొచ్చి ఆ, ఇలా మీకు అర్థమైంది నేను చెప్పిన మాట పరిభాష. కాబట్టి ఈ సింహాసనాలు, ఈ 5 సంవత్సరాల టర్ములు ఇది కాదు. నువ్వు ఒక రాజువి. నిన్న రాజులైన యాజక సమూహం అన్నప్పుడు ఆ రాజరికాన్ని, ఆ హుందాతనాన్ని, ఆ సింహాసనం యొక్క విలువను మనం కాపాడుకోవాలి. అది చూసారు ఆ మాట అంటున్నాను. ముగిస్తున్నాను, సమయం కూడా 6 గంటలు కావస్తుంది. సమస్తమును లోపరుచున్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విచిదం. అంటే యెహోవా దేవుడు తప్ప అని అర్థం అక్కడ. లోపరిచిన వాడు అంటే ఎవరక్కడ? పైన తండ్రి తప్పనిచ్చి మరి మిగతాదంతా కూడా యేసుప్రభు కింద ఉందని చెప్పడం. మరియు సమస్తమును ఆయనకు 28వ వచనం చదువుతున్నాను. సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లో. అంత యేసు ప్రభు సిలువలో నీ కొరకు నా కొరకు మరణించి రక్తాన్ని చిందించి ఇప్పుడు ప్రార్థన చేస్తున్న యేసు ప్రభు, మరలా రానయ్యున్న యేసు ప్రభు కదా. మనం ప్రార్థన చేస్తుంటాం మా బోటి భేద పాపుల చేత పొగడబడుతున్నా అనేటువంటి సాంప్రదాయక ప్రార్థనలు ఉన్నాయిలే. చివరిలో మనం ఏం చేస్తుంటాం? మన కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములు అని ప్రార్థన. ఇంత గొప్పగా ఆయన ఒక యాజకుడిగా, ఒక ప్రవక్త వల్లే ఆయన సిలువలో మనందరి కోసం మరణిస్తే చివరిగా తండ్రికి ఆయన లోబడుతున్నాడంటే మనం ఏ విధంగా ఉండాలి? అందుకనే ఆయన ప్రవక్తగా ఏ క్రియలు చేశాడు, ఆయన యాజకుడిగా చేస్తున్న క్రియలు ఏంటి, ఆయన రాజుగా చేయబోయే క్రియలు ఏంటి అనేది మనం గమనించాలి. విశ్వాసులుగా సంఘంలో మనం చేస్తున్న క్రియలు ఏంటి? ఒక యాజకుడిగా లేక ఒక దైవ సేవకునిగా కూడా లేకపోతే యాచకులుగా దీన్ని మార్చేశారా? సేవకులు అంటే యాచకులు అనే మాట పరిభాష నేను వినియోగించకూడదు. కాబట్టి ఆ తర్వాత రాజ్యం వచ్చినప్పుడు రాజులుగా యుగ యుగములు అనే మాట చివరిగా మనము మరి దానికంటే ముందు నూతన భూమి అనేది. కాబట్టి మనందరం రక్షణ పొందిన వారికి చివరిగా నేను అడిగేది ఏంటంటే నూతన భూమిలోనికి లేక మరి మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కోవడానికి ఇంకా ఎవరికైనా ఛాన్స్ లేకపోతే కదా, ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా చివరిలో మరి స్వార్థ చెప్పాలి, ఆయన రక్తాన్ని గుర్తు చేయాలి. కాబట్టి ఎవరికైనా అవకాశం లేనట్లయితే ఇది మీకు ఇలా అనుకూల సమయం. ఇలాంటి గొప్ప రాజ్యంలో కిరీటం పెట్టుకోవడానికి, సింహాసనం మీద కూర్చోవడానికి, మహిమగా మారిపోవడానికి, గ్లోరిఫికేషన్ అంటాడు ఇంగ్లీష్లో. ద ప్రాఫెటిక్లో జస్టిఫికేషన్, ప్రీస్ట్లీలో శాంక్టిఫికేషన్, థర్డ్ వన్ కింగ్లీలో గ్లోరిఫికేషన్. చూసారా ఎలా ఉందో ఇంగ్లీష్? ఇట్స్ వెరీ ఆ మాటలు చాలా పొందికగా ఉంటాయి. తెలుగు కూడా మంచిదే కాదంటలేదు. ఆయన ప్రవక్తగా నీతిమంతుడిగా తీర్చాడు నిన్ను, ఆయన యాజకుడిగా నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు. అది గమనించి ఆయన రాజు అనే నిన్ను మహిమపరచడానికి ఆయన వస్తున్నాడు. అది అందుకనే రాకడ మనం సిద్ధపడాలి. ఇజ్రాయేలీలు అందరిని వెళ్ళి పడుతున్నారు బ్రదర్, ఏంటి వాళ్ళు అసలు మంచోళ్ళు కదని ఏదో చెప్తుంటారు. వాళ్ళ విషయం అనేది దేవుడు ఆ రెండవ రాకడ ఒలివ కొండ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు చూసుకుంటాడు ఆ సంగతి. మనం చేయాల్సిన పని మన యేసు ప్రభు క్రియలు 3 విధంగా మీడియేటోరియల్ వర్క్. ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన రాజు. కాబట్టి మనం కూడా అలా మనం చెప్పిన మాటలు నెరవేరుస్తున్నామా? యాజకుని వెళ్ళి పరిశుద్ధంగా ఆరాధన చేస్తున్నామా? రాబోయే మహిమను పొందటానికి మరి సిద్ధపడుతున్నామా అనే సంగతులు తెలియజేయడానికి ఎవరు సహాయం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కగా మనకు సహాయం చేసి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. చిన్న ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు కూడా మన కొరకు ఆయన సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆ రక్తంలో కడుగబడితేనే ఈ మహిమ యుగ యుగములలో మనం దేవునితో, యుగ యుగములలో దేవునితో మనం ఉండగా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలను మీరు దీవించి అందరిలో ఫలింప చేయదురని యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇజ్రాయెల్ అన్న అన్మిట్ అవ్వండి.
ఇజ్రాయెల్ అన్న కాబట్టి ఇది ఇజ్రాయెల్ అన్న ఆంగ్లములో అన్న ఇజ్రాయెల్ అన్న మీ వాయిస్ వినపడట్లేదు, టైం వేస్ట్ అవుతుంది. అదే వినబడుతుందా ఇప్పుడు? ఇప్పుడు ఓకే. ఓకే, ఇది ఆంగ్లంలో ప్రొఫెటిక్, ప్రీస్ట్లీ అండ్ కింగ్లీ అనేది కొంత ఇది ఉంది. ఓకే అండి, ఓకే ఓకే వాంట్ సి ఒకసారి పోస్ట్ చేయండి తర్వాత. ఓకే ఓకే రైట్. ఓకే ఓకే ముగించండి అన్న. ఇజ్రాయెల్ అన్న మంచిది. మనకు చక్కటి వర్తమానం అందించారు మరి ఒంగోలు జయబాబు గారు. ప్రభు యొక్క రెండో రాకడ గురించి 3 ప్రత్యేకమైన వాయిస్ కట్ అవుతుందన్న మీ వాయిస్. కట్ అవుతా ఉందన్న. సరే, ఏదేమైనప్పటికీ మనం అందించారు. అదే రీతిగా మనకు ప్రారంభ నెల్లూరు నుంచి సుందర్జానన్న గారికి, అలాగే పాట పాడినటువంటి తిమోతి గారికి, వాక్యం కొరకు ప్రార్థన చేసిన పేతురు గారికి, ప్రత్యేకంగా మరి వాక్యం అందించిన దైవ సేవకులు జయబాబు. జస్ట్ చివరి ప్రార్థన కర్నూలు నుంచి మనకు ప్రభుదాస్ అన్న ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రభుదాస్ అన్న ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడా, మహిమా స్వరూపి, అనంతుడా, అద్వితీయుడా, స్తోత్రములు. మా రక్షకుడి యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో మరొకసారి మిమ్మల్ని పూజించి స్తుతించి కనపరుస్తున్నాం. ఉదయమే పాస్తనుడు ఇలా జూమ్ ద్వారా మమ్మల్ని సమకూర్చారు. స్తుతించడానికి, ఈ లేఖనాలు ధ్యానించడానికి చూపినందుకు స్తోత్రములు. నీ దాసుని మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. లేఖనాలు విన్నాం నాన్న, మేము సిద్ధపాటు మనసు కలిగిన వారమై మా కొరకు తండ్రి సిద్ధపరుస్తున్న వారిని మేము తండ్రి పొంది నేను మయపరచడానికి, సాక్షులుగా భూలోకములో జీవించడానికి, పరలోకంలో మా కొరకు మీరు సిద్ధపరిచిన వాటిని మేము పొందడానికి కృప చూపండి. నమ్మకముగా భూలోకములో జీవించి నేను మహిపరచడానికి సహాయం దయచేయండి. అంతవరకు మా విశ్వాసమును మేము కాపాడుకుంటూ దినదినము ఆత్మీయంగా నీ లేఖనాలను ధ్యానించి ఆహారం పొంది మా శక్తి, బలము, జ్ఞానము కలిగిన వారమై లోకములో నిత్యము నేను మహిపరచడానికి కృప చూపండి. ఈ దాసుని మీరు బలిపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నడిపించిన ఈ దాసుని బట్టి స్తోత్రములు. విశేషంగా ప్రయాసపడుతున్న ఈ దాసు తండ్రి మరి బనబసిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల దేవా, జూమ్లో చేరువచ్చింది బిడ్డలందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తుంది. సమయాన్ని బట్టి స్తోత్రములు. చక్కటి సమయాన్ని అనుగ్రహించారు. జూమ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూపినందుకు స్తుతిస్తూ అడిగి ఊహించడం కంటే అత్యధిక దైత్య మా రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తుల వారి అమూల్యమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూడా ప్రత్యేక వందనాలు. దైవజనుడు, దైవసేవకులు బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని వారికి అప్పచెబుతున్నాం.